అత్తమ్మ ఇవాళ ఏం చేస్తున్నావు? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ కాదత్తమ్మ, గ్రీన్ చికెన్. ఏమేమి కావాలి గ్రీన్ చికెన్కి? చెప్పు, క్వాంటిటీ ఎంత, చికెన్ ఎంత తెచ్చిరు? చికెను చికెన్ ఏది? 1 kg. అది 1 kg. ఈ గ్రీన్ చికెన్కి చికెన్తో పాటు మనకు కావాల్సినవి 2 ఆనియన్స్ సన్నగా తురిమి పెట్టుకోవాలి. అండ్ కాజు కొంచెం గ్రేవీ యాడ్ అవుతుంది. అండ్ చిల్లీస్ ఒక అరౌండ్ 10 తీసుకున్నాము 1 kg చికెన్కి. దీంతో పాటు మనకి కరివేపాకు కావాలి. ఇవన్నీ గ్రీనిష్లో ఉంటాయి కాబట్టి దీనికి గ్రీన్ చికెన్ అని పేరు. దీంతోపాటు కొత్తిమీర ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. మనకి సాసెస్ కూడా కావాలి. గ్రీన్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ యాడ్ చేసాం మేము ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఒక కడాయి పెట్టుకొని ఇందాక మనం తీసి పెట్టుకున్న కాజుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని మిగతావి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. అందులోనే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సో పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక తురిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. సో బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ అయిపోయినాయి. సో వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజుని గ్రైండ్ చేసుకుందాం. ఏమేస్తున్నావు అత్తమ్మ? ఇంకా అలా గరం మసాలా, లవంగాలు, ఇలాచి, కొంచెం పట్ట, ఓకే, జీరా. ఓకే. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చికి కొత్తిమీర పుదీనాతో పాటు కొంచెం లవంగాలు, 2 ఇలాచీలు, 2 చెక్కలు, కొంచెం సాజీరా వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇందులో 3 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు సాల్ట్ వేస్తున్నాము. ఇది 1 kgకి సరిపడు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేస్తున్నాం. కొంచెం పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా చేసుకుంటాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ వేసుకున్నాం, బట్ దాంతోపాటు కొంచెం కారం కూడా, అలాగే పెరుగు కూడా వేస్తున్నాము. ఇదంతా గ్రేవీ వస్తుంది ఇవన్నిటితో పాటు. సాస్. ఏం సాస్ అది? టమాటా సాస్.
దీని ప్లేస్లో టమాటా జ్యూస్ వేయొచ్చు కదా. అది కూడా వేయచ్చు, అది లేకుంటే ఇది వేయచ్చు. అది ఉంటే ఇది అవసరం లేదు. ఓకే, ఇదేం సాసు? చిల్లీ సాస్. ఓకే, చిల్లీ సాస్ కూడా వేయాలి, మంచిగా ఉంటుంది. ఓకే, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది ఆనియన్స్, అది కాజు పౌడర్. కాజు పౌడర్ వేస్తున్నా. అచ్చా, ఇది గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ చికెన్ అంటారు కదా. అది ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. నాకైతే కలుపుతుంటేనే చాలా మంచి వాసన వస్తుంది. మస్తు వస్తుంది కదా స్మెల్. ఇది అత్తమ్మ, అది నెయ్యి దేనికి? టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం. ఓకే, ఇంకేమన్నా యాడ్ చేయాలా? ఇంతేనేగా. కొంచెం నిమ్మకాయ ఒకటి వేసుకోవాలా? ఇందాక నెయ్యి నిమ్మకాయ యాడ్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇలా కలిపి. 30 minutes అయింది మ్యారినేట్ చేసి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలి. అందులో సాజీరా వేసుకున్నాను. కొంచెం ఫ్రై అవుతుంటే బగారా ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయిపోయినాయి. ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలుతుంది అంటే చికెన్ ఉడుకుతుందని అర్థం. ఇప్పుడు చిన్నగా పెట్టుకున్నాం, సిమ్లో పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ 15 minutes పట్టింది చికెన్ ఉడకడానికి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదండి మన గ్రీన్ చికెన్. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.